లోనే చాలా బాగా నేర్చుకున్నారు అని అనిపిస్తోంది నాకు కూడా. ఓకే. నా పేరు రాజానాయుడు, పెద్ద చెన్నై గారిపల్లి. నేను కూడా మన గురువు గారు అయిన చిన్నప్ప గారికి శిష్యుణ్ణి. ఈ కోలాటము మొదటిసారిగా దొనబైల్లో చూశాను. నేను దొనబైల్లో గజ్జిబుద్ధికి పోయాను ఒక రోజు. ఖచ్చితంగా మన ఏరియాకు ఈ కోలాట కావాలా అట్లని. దానికి మలైదేవరపల్లి వాళ్ళు మొదటగా ఉత్సాహపడి వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. వెరీ గుడ్. ఇప్పుడు కూడా కొందరు వచ్చారు ఇక్కడికి వేయడానికి. అంటే ఆ కోలాట పిచ్చి అనేది ఉండదు. అలాగే తరువాత పాతపాలెం వాళ్ళకి ఇంకా చాలా పిచ్చి కోలాట అంటే. మడుగువారిపల్లి కోలాట చూసి మనంతా వచ్చినారు. ముఖ్యంగా మాకు దీంట్లో చాలా మొదటగా సహకారం అందించింది శివర్త మీడియా యూట్యూబ్ ఛానల్ శ్రీ శివారెడ్డి గారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే అన్నారు కదా, ఆయన చాలా సహకారం మన మలాయికొండ అభివృద్ధికి కానీ మన భారతీయ సాంప్రదాయ జానపద కళల కోసం కానీ హరినామ సంకీర్తనలు కానీ శివనామ సంకీర్తనలు కానీ భజనలు కానీ ఈ డ్రామాలు కానీ ఇలాంటివన్నింటినీ ప్రోత్సహిస్తూ అవి మాత్రమే వీడియోలు తీసి శివారెడ్డి గారు మెయిన్ మా చిన్నప్ప గురువు గారు మేమంతా కూడా కోలాట కళాకారులు చాలా మందికి తెలియడానికి ముఖ్య కారకులు మన శివారెడ్డి గారు. ఆయనకు ఎంత కృతజ్ఞత చెప్పినా కూడా తక్కువే. ఆయన వల్ల అందరికీ తెలిసి చాలా మంది ఫోన్ల ద్వారా చాలా దూరం నుంచి కూడా మీరు వస్తారా నేర్పిస్తారా అని మన గురువు గారిని చిన్నప్ప గారిని అడుగుతూ ఉంటారు. అలాగే మాకు మొదటి నుండి కూడా కీబోర్డు సుధాకర్ అన్న సిటిఎం దగ్గర ఏదో ఏ పల్లె కదా నల్లగొట్లపల్లి సుధాకర్ అన్న చాలా సహకరిస్తాను. ఒక నాగిని కోప్ అని వస్తుందమ్మా మీకు దగ్గరలో. ఆ కోపుకు ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవరు వాయించలేరు అని టాక్. ఓకే వెరీ గుడ్ ఎక్సలెంట్. మీకు మరీ కృతజ్ఞతలు. మాకు తోడుగా ఎప్పుడు ఇలాగే ఉండి జయప్రదం చేయాల్సిందిగా మా కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడన్నా ప్రోగ్రాంలు పోయినా మీకు కూడా హృదయపూర్వక నమస్కారం. ఓకే అందరి తరపున మా కోలాట బృందం తరపున మా గురువు తరపున అందరి తరపున కూడా. అలాగే డప్పు మాస్టర్ ఏం పేరున రెడ్డి అన్న గారికి కూడా కోలాట బృందం తరపున మరి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటికే ఎక్కువ అయిపోయింది, ఎప్పుడు మాట్లాడలేదు ఇట్లా నేను. అందరికీ ధన్యవాదాలు మరోసారి. ఓకే వెరీ గుడ్ ఎక్సలెంట్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ వచ్చిన శ్రీ వీరభద్ర స్వామి కళాకారులు అందరికీ, ముఖ్యంగా మన గురువు గారు చిన్నప్పనాయన వారికి, ఈయన సారథి గురువులు అంటే మనం భారతము మన దీంట్లో ఉన్నారు. మన భీష్మాచార్యులు కానీ ద్రోణాచార్యులు కానీ అలాంటి ఈ కోలాట రంగంలో అలాంటి గురువు ఒకసారి తప్పట్లు కొట్టాడు. దొనబైల్లో ఆడన్న మారుమూల ఉన్న కోలాటం ఇప్పుడు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళిపోతా ఉంది. ఎవరు మన చిన్న స్వామి పేరు దశలా మారిపోతా ఉంది అంటే ఆయన పొగడతాడు ఆయన కాదు, నిజంగా మంచి గురువు. ఒకప్పుడు మనకు అవి ఉన్నాయి రికార్డ్ డ్యాన్సులు, అవి ఉండకూడదు. డీజే కాదు రికార్డ్ డ్యాన్స్ అంటారు, గుడ్లు పెరికేసేది. ఇప్పుడు డీజే అంటే గుడ్లు కట్టుకొని ఎగిరేది. దానికి దీనికి కొంచెం తేడా, అంత పాటలన్నీ ఒకటే. ఆ రంగాలు కాకుండా నిజమైన భారత భాగవత రామాయణ ఇతిహాస గాథలతో కూడిన మరియు జానపద కళారంగం, పూర్వీకుల జానపద కళారంగాన్ని మళ్ళీ ఏమన్నా మరుగున పడిపోయి దాని పరిస్థితి ఏమన్నా దిగజారిపోయింది, అది మనకు కనపడుతుంది అనుకో టైంలో నిజంగా మాకు మల్లయ్యకొండ తరఫున మా చిన్నప్పుడు ఆయన వారు శిష్య బృందం ఎవరైనా కావచ్చు అందరూ, వీళ్ళకందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియాలా. ఇప్పుడు చిన్నప్పుడు ఆయన బాటల్లో అందరూ నడుస్తూ ఉన్నారు. నిజంగా మన ఇండియానే కాదు, మన ఆంధ్రానే కాదు, ప్రపంచవ్యాప్తంగా నిజంగానే ప్రపంచవ్యాప్తంగా ఈ కళను బాగా ఆదరిస్తుండరు, అభిమానిస్తుండరు. ఇలాంటి చిన్నపిల్లలు మా దేశాల్లో కూడా ఉంటే మేలు అనుకుని చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి అనమాట. ఈ మధ్యన మన మడుగువారిపల్లి మారేమ్మ తల్లి కళా బృందానికి శ్రీకాకుళం నుంచి మెసేజ్ వచ్చింది, మీ చాలా బాగుంది అని. అంటే వాళ్ళు ఆ వీడియో చూసినారు కాబట్టి అన్నీ చూస్తారు, ఇంకా అట్లా మొదలుపెట్టి అన్నీ చూసినారు అనుకో. మీరు దయచేసి మీ శ్రీ వీరభద్ర స్వామి కోలాట బృందం కూడా మంచి స్థాయికి ఎదగాలి. ఈరోజు దీన్ని మోడల్ గజ్జి పూజ అంటారు.
ట్రైలర్ అనమాట. షూటింగ్ జరిగేదానికి ముందు ట్రైలర్. కానీ ఒక డెకరేషన్ ఉంటే ఇది నిజంగా గజ పూజ. అన్నీ చేసినారు మీరు, డెకరేషన్ కొంచెం తక్కువ, మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. మన వీరభద్ర స్వామి కోలాట బృందం మంచి స్థాయికి ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, అలాగే మీరు మంచి గుడి కట్టినారు, చాలా సంతోషంగా ఉంది. వీరభద్ర స్వామి పేరు నిలబెట్టినారు. అలాగే ఆయన గుడిలో మనము కట్టి ఏమి లాభమో, రోజు గుడికి పోండి, పూజలు చేయండి. మన దూరం ప్రాంతాలకు పోలేనప్పుడు దగ్గర మన గుడి పూజలు చేయండి. రోజు మీరు వీలైతే ఎవరు అప్పితే వాళ్ళు కూర్చొని భజన చేయండి, భజన కూడా నేర్చుకోండి. హరినామ శివనామ సంకీర్తన కూడా నేర్చుకోండి. మీకు అందుబాటులో ఉండేవాళ్ళు లేదా మీరే నేర్చుకోవచ్చు. మంచి పాటలు పాడి భజన కూడా పెట్టండి, మాకు వీడియోలు కూడా పెట్టండి, మేము ఇంకా ప్రచారం చేస్తాము. మీ బ్యాచ్ వీళ్ళకి పోటీ పడాల, మన వాళ్ళకు ముందు పాత బ్యాచ్ వాళ్ళకు. మీ బ్యాచ్ కూడా మంచి స్థాయిలో మంచి మల్లయ్యకొండ కూడా మేమే ఒక బండి పెట్టి మేమే ఫస్ట్ ఇక్కడ గంజిపూజ అయిపోతాను పిలిపిస్తాము. మన గురువు తరఫున ఆ బండి మేమే పెడతాము. ఫస్ట్ మీరు ఇక్కడ పూజ అయిపోతేనే అక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ మేము అక్కడే పెడతాం. అలాగే మీరు నిజంగానే ఈ హరినామ శివనామ సంకీర్తన మర్చిపోకూడదని మా సహకారం కూడా ఏమన్నా ఉంటే మీ గుడికి దాతలు పట్టుకొని తాళాలు వాయిద్యాలు కానీ ఇలాంటి సమకూరుస్తామని మేము దేవుని సన్నిధిలో హామీ ఇస్తున్నాము. మీరు నేర్చుకోవాలా, మీరు ఈ కోలాటంతో పాటు భజన కూడా నేర్చుకోండి. Okay. ఎంత అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. మా కోలాట బృందం తరపున మరొకసారి శివారెడ్డి గారికి క్లాప్స్. థ్యాంక్ యూ Okay. శివారెడ్డి గారు. Very good. Excellent. చుట్టుకోపు